పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ నా తరపున అండ్ సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున. హ్యాపీ న్యూ ఇయర్ ఉషా. you, అలాగే ma'am. ప్రేక్షకులు కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలామంది లాస్ట్ ఇయర్లా కాదు, ఈ ఇయర్ కొన్నిటిపైన చేంజెస్ చేసుకోవాలనుకుంటుంటారు, కొన్నిటిని అలవాటు చేసుకోవాలనుకుంటూ ఉంటారు. మనం కనుక చూసుకుంటే ఎమోషనల్గా మనం చూసుకున్నా, ఫిజికల్గా మనం చూసుకున్నా, ఫినాన్షియల్ పరంగా చూసుకున్నా, కెరియర్ పరంగా చూసుకున్నా, రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటుంటాం ఒక చిన్న ఆలోచనే జీవితాన్ని మార్చేస్తుంది అని. అలా ఎటువంటి ఆలోచన విధానంతో, ఎటువంటి డెసిషన్స్తో, ఎటువంటి చేంజ్తో ముందుకెళ్తే మంచిది అంటారు? ఇది మంచి క్వశ్చన్ ఉషా. ఎందుకంటే నువ్వు అంటే ఏం చెయ్యాలి అని అడగకుండా అన్ని ఏరియాస్ని టచ్ చేసావు. న్యూ ఇయర్ రిజల్యూషన్ ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో ఒక రకంగా తీసుకుంటారు. అందులో ముఖ్యమైనది వెయిట్ లాస్ లేదా అంటే ఫిజికల్ ఫిట్నెస్కి ఎక్కువ మంది అంటే జిమ్కి వెళ్ళాలి, లేకపోతే యోగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఫస్ట్ వీక్లో మెంబర్షిప్లు తెగ్గట్టేస్తారు. సో నేనేమంటానంటే నా సలహా అయితే అసలు డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ 10 డేస్లో ఏ జిమ్కి కానీ ఏ అంటే క్లాసెస్కి కానీ దట్టు ఫిట్నెస్ క్లాసెస్కి అసలు ఎన్రోల్ అవ్వద్దు. ఎందుకంటే అది 3 నాళ్ళ ముచ్చట అవుద్ది. ఓకే, మీరు 10 రోజులు చూసి 15 రోజులు చూసి నిజంగా మీరు అంటే ముందు అసలు మీరు జాయిన్ అయ్యే ముందలే అసలు ఇంటి దగ్గరే కొంతకాలం చేయండి యోగా. కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఫ్రీ వీడియోస్ ఉంటున్నాయి కదా, అసలు నువ్వు ఒక టైంకి లేవగలుగుతున్నావా, నీకు అసలు చెయ్యాలని నిజంగా ఉందా, నువ్వు అంటే పొద్దున్నే లేచి జిమ్కి వెళ్దాం అనుకున్న టైంలో నువ్వు వాకింగ్కి వెళ్ళు, ఫ్రీ కదా. నువ్వు వరుసగా వారం రోజులు వాకింగ్కి లేచి వెళితే కనుక నీకు పక్కాగా జిమ్లో మెంబర్షిప్ కట్టినా నువ్వు వెళ్తావు అనేది గ్యారంటీ. సో అందుకని ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అది ఎందుకంటే ఆ న్యూ ఇయర్ ఉత్సాహంలో ఏంటంటే ఈసారి అది చేసేయాలి, ఇది చేసేయాలి అనే తపనలోంచి కట్టే మెంబర్షిప్స్ ఇవన్నీ. జనరల్గా మనందరం నువ్వు అబ్జర్వ్ చేస్తే జిమ్లో జాయిన్ అవుతున్నాం అనగానే వెళ్తామో లేదో పక్కన పెడితే షూ, జిమ్ డ్రెస్సులు, డంబెల్స్, అసలు అది ఒక ముచ్చట అనమాట. హడావిడి. స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్ళాలనగానే స్విమ్మింగ్కి డబ్బులు కట్టి రావటం, స్విమ్ సూటు, గాగుల్స్, ఇయర్ ఫోన్స్, ఈ అన్నీ అంటే దాని మీద ఉన్నంత శ్రద్ధ స్విమ్మింగ్కి వెళ్ళటం మీద ఉండదు తర్వాత. సో కాబట్టి ఇవన్నీ ఆరంభ సూరత్వాలే కాబట్టి చూసుకుని ఆ తర్వాత కట్టండి న్యూ ఇయర్లో. ఇది ఫస్ట్ సలహా. ఇకపోతే నువ్వు అన్ని ఏరియాస్ అడిగావు కాబట్టి ఒక్కొక్క దాన్ని చూస్తూ వస్తాను. ఫిజికల్గా చెప్పాలంటే కనుక ఖచ్చితంగా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు. ఎక్సర్సైజు, స్లీప్ రొటీను, న్యూట్రిషన్ ఫుడ్ తింటాం. అంటే ఏది పడితే అది తినేయటం కాకుండా కొంచెం చూసుకుని బ్యాలెన్స్ డైట్ తింటాం. సో ఈ 3 చూసుకోవాలి. మంచి తిండి అంటే బలవర్ధకమైన ఆహారం, బ్యాలెన్స్ డైటు, ఎక్సర్సైజు, నిద్ర. అది కూడా వీలైతే కనుక మీరందరూ ఈ న్యూ ఇయర్లో 2025లో ఒక టైంకి పడుకుని ఒక టైంకి లేవటం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయితే పర్లేదు, కానీ ఒక టైంకి పడుకుని ఒక టైంకి లేవటం అనేది హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదొకటి. అలాగే ఒక 10 నుంచి 12 గ్లాసుల వరకు మంచినీళ్ళు తాగండి. హైడ్రేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీళ్లు తాగకపోతే కూడా హెల్త్ పాడైపోతుంది. కాబట్టి ఈ 4 చూసుకోండి. అలాగే ఇకపోతే నెక్స్ట్ సైకలాజికల్ కానీ ఎమోషనల్ హెల్త్కి కానీ బాగా ఆలోచించాలన్నా, ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నా, చురుగ్గా ఉత్సాహంగా ఉండాలన్నా పైన చెప్పిన ఫిజికల్వి ఉపయోగపడతాయి. అలాగే మీరు చేయాల్సింది ఖచ్చితంగా వీలైతే కనుక పొద్దున్నే లేవగానే మంచి సమయం, కానీ ఏదొక టైం అయినా అంటే అసలు చేయని దానికంటే ఏదొక టైంకి చేయటం బెటర్ కదా. అలా ఒక పావు గంట ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏదేదో అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ ఇన్హేల్ ఎక్సేల్ని కౌంట్ చేసుకోండి. శ్వాస తీసుకునే టైం కంటే వదిలేసే టైం ఎక్కువ ఉండాలి. అంటే ఇన్హలేషన్ కంటే ఎక్సలేషన్ 4-5 సెకండ్లు ఎక్కువ ఉండాలి. ఇదొక్కటి చూసుకుంటూ మీరు నెంబర్ ఆఫ్ బ్రెత్స్ని కౌంట్ చేసుకుంటూ ఒక పావు గంట ధ్యానంలో సైలెంట్గా కూర్చోండి. వచ్చే ఆలోచనలు రానివ్వండి, వెళ్ళే వాటిని వెళ్ళనివ్వండి.
మీరు మాత్రం చక్కగా ఒక పావుగంట ధ్యానం చేయండి. మీకు మొదట్లో కావాలంటే గనక యూట్యూబ్ నిండా గైడెడ్ మెడిటేషన్‌వి అవి కొడితే వస్తానే ఉంటాయి. వాటి హెల్ప్‌తో అయినా సరే ఒక పావుగంట ధ్యానం చేయండి. అలాగే ప్రతిరోజు వీలైతే గనక వెనకట వాళ్ళు డైరీ అని రాసేవాళ్ళు. అట్లాగే ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ అంటే ఏదో ఒకటి మీకు సంబంధించినవి కానీ ఏదైనా సరే ఒక జర్నలింగ్ రాయటాన్ని అలవాటు చేసుకోండి. మీకు నచ్చిన సంఘటన, నచ్చని సంఘటన, బాధ పెట్టిన సంఘటన, ఇబ్బంది పడిన సంఘటన ఏదైనా సరే మీరు నోట్ చేయటం అలవాటు చేసుకోండి. నోట్ చేసినప్పుడు ఏంటంటే అది బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. నువ్వు చేసిన తప్పేంటి, లేకపోతే ఈసారి అయితే ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నీకు బాధ కలిగితే దాని నుంచి ఉపశమనం నువ్వు పేపర్ మీద పెట్టేసరికి నీ బాడీలోంచి అది బయటకు వచ్చేస్తుంది పేపర్ మీదకి. కాబట్టి నీకు రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా జర్నలింగ్ చేయండి. అదొకటి. స్క్రీన్ ఫ్రీ నైట్స్ అంటే నువ్వు పడుకుంటాను 10కి పడుకునే టైము అంటే గనక 9కి ముందు నుంచే కనీసం గంట ముందు నుంచి సెల్ ఫోన్లు, టీవీలు వీలైతే గనక చూడటం ఆపేసేయండి. టీవీ అన్నా కాస్త పర్వాలేదు కానీ ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఒక నిద్రపోయే సమయానికి ఒక గంట ముందు నుంచి ఫోన్ చూడకుండా ఉండే విధానాన్ని కష్టమైనా సరే అలవాటు చేసుకోండి. ఇదొకటి చేయండి. సో ఇది చేయటం వల్ల మీకు నిద్ర బాగా పడుతుంది. నిద్ర బాగా పట్టినప్పుడు తెల్లారి చురుగ్గా ఉంటారు. చురుగ్గా ఉన్నప్పుడు మీకు డెసిషన్ మేకింగ్ అని అంటే ఇవన్నీ ఒకదానికొకటి నీకు తెలియని ఇంపాక్ట్ చూపిస్తాయి. నీకు ఇవాళ అర్ధరాత్రి దాకా ఫోన్ చూసి నువ్వు పడుకున్నా రేపు తెల్లారి పొద్దున్నే నీకు జరిగే నష్టం ఏం అనిపించదు. బట్ నువ్వు ఎప్పుడన్నా డెసిషన్ తీసుకోవాల్సిన, డ్రైవ్ చేస్తున్నా నీకు క్విక్ రిఫ్లెక్సెస్, ప్రాంప్ట్గా డెసిషన్స్ ఇవన్నీ నీకు తెలియకుండా ఉంటుంది. అందుకే ఏదైనా సరే ఒక హ్యాబిట్ కింద, అలవాటు కింద మార్చుకోండి. ఆ రోజుకి ఆ రోజు ఏం నష్టం ఉందని మీకు కనపడుతుంది. ఆ ఇంపాక్ట్ అనేది మీకు ఒక అలవాటు, ఒక మంచి అలవాటు యొక్క ఇంపాక్ట్ మీకు సందర్భం వచ్చినప్పుడు మీకే వెలుగుతుంది. దాని యొక్క పర్యవసానం, ఆ మంచి రిజల్ట్స్ అనేవి మీకు తెలియకుండా మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ అంటే ఏదైనా సరే ఎక్సర్సైజ్ అయినా, ప్రాపర్ న్యూట్రిషన్ అయినా, ప్రాపర్ స్లీప్ అయినా మీరు ఒక అలవాటు కింద మార్చుకోండి. మన జీవితంలో ఒక భాగం కింద. సో ఇదొకటి. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఈ స్క్రీన్ ఫ్రీ నైట్స్ ఇవి ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ పడుకుంటారు అనేది కూడా చూసుకోండి. అంటే బుక్ చదువుతా పడుకోవచ్చు, కొంచెంసేపు బుక్ చదువుకోవచ్చు ఫోన్ బదులు. అర్థమైందా? అలాగే పడుకునేటప్పుడు ఒక మంచి ఎఫర్మేషన్స్ అనుకుంటూ పడుకోండి. ఈవినింగ్ ఎఫర్మేషన్స్ కానీ, నైట్ కానీ ఎఫర్మేషన్స్ అంటే అంతా బాగుంది, నాకు అంతా చక్కగా జరిగింది, నేను అన్నీ చక్కగా చేస్తున్నాను, అంటే ప్రెజెంట్ టెన్స్లో అనుకోండి. నా జీవితం చాలా చక్కగా ఉంది, నేను అన్ని నిర్ణయాలు ఆలోచించి బాగా తీసుకుంటున్నాను, వాటి యొక్క ఫలితం నాకు చక్కగా కనిపిస్తుంది, నేను ఏదైనా సాధించగలను, చేయగలను, ఐఎమ్ ద బెస్ట్. మీకు ఏదో నేను ఈ మధ్య ఒకటి చూశాను, రాహుల్ ద్రావిడ్ చెప్తా ఉంటాడు షారుఖ్ ఖాన్ గురించి. షారుఖ్ ఖాన్ చెప్పాడంటే ఎప్పుడో రాహుల్ ద్రావిడ్కి, ఎంతోమంది అందగాళ్ళు నాకంటే డ్యాన్సర్లు ఉన్న ఫీల్డ్లోకి నేను వచ్చి కూడా నిలదొక్కున్నాను అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నేను కష్టపడటం. అది మామూలుగా పక్కన పెడితే ప్రతిరోజు పొద్దున్నే అద్దంలో చూసుకుని ఐఎమ్ ద బెస్ట్ అనుకుంటాడంట. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్. ఇంకంటే ఏంటి, నిన్ను నువ్వు బెస్ట్ కింద అనేసుకుని నువ్వు ఆటోమేటిక్గా నువ్వు బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తావు, అది బెస్టే వస్తుంది. సో అట్లా ఎఫర్మేషన్స్ అనేవి నీకు నువ్వు చెప్పుకోవాలి. అది నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇవన్నీ పెంచడానికి ఉపయోగపడతాయి. నీకు ఏదైతే కావాలో అది నేనే అనేసుకోండి ముందే. నువ్వు బెస్ట్ కాకపోయినా నేను బెస్ట్ అనుకో, అవుతావు. ఎందుకంటే నీ బ్రెయిన్ కూడా నమ్ముతుంది నువ్వే బెస్ట్ అని. నువ్వు బెస్ట్గా అవ్వటానికి నీకేమేమి అవసరమో అవన్నీ నీకు సమకూరుస్తుంది విశ్వం కూడా. లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడేది ఇదే కదా. సో కాబట్టి ఇంత మటుకు మనం ఫిజికల్గా, ఆ తర్వాత ఎమోషనల్గా, సైకలాజికల్గా చూసాం. ఇకపోతే కెరీర్ పరంగా నువ్వే పని చేస్తున్నా, అది నువ్వు అంటే స్టూడెంటా, ఉద్యోగమా, లేకపోతే ఏదైనా సరే బిజినెస్సా, ఏం చేస్తున్నావు, నీ కెరియర్ ఏంటి అనే దాంట్లో
నువ్వు 2.5 అవర్స్ డీప్ వర్క్ చేయాలి నీ పని గురించి. నువ్వు స్టూడెంట్ అయితే రోజుకు 2.5 గంటలు చక్కగా చదువుకో. ఏదో ఒకటి చేసుకో. చదువుకు సంబంధించినవి నీ చదువుకి సంబంధించి నీకు జ్ఞానాన్ని ప్రసాదించేయి. అంటే రోజు ఎగ్జామ్ ఉంటేనే చదువుతాం మనం. రోజు చదవము. కానీ దానికి కావాల్సినవి సమకూర్చుకోవటమో, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్‌లో చాప్టర్స్ చదవటమో, లేకపోతే దానికి కావాల్సింది నేర్చుకోవటమో, కోడింగ్ అనుకోండి. రేపొద్దున ఉద్యోగం నువ్వు చేసేది కంప్యూటర్ సైన్స్ అయితే కోడింగో, పైథానో లేకపోతే ఏదో ఒకటి సీక్వెల్లో ఇలాంటివి నేర్చుకోవటానికి డీప్ లెర్నింగ్‌కి వాడండి. అలాగే డీప్ వర్క్ నువ్వు చేసే జాబ్ అయితే ఏదైతే ఉందో ఆ డీప్ వర్క్ ఆ కెరీర్‌కి సంబంధించిన పనిని 2.5 గంటలు చక్కగా చిన్న చిన్న బ్రేక్స్‌తో 40 నిమిషాలకు ఒక బ్రేక్ తీసుకుంటూ చేస్తే గనక మీ కెరియర్‌లో మీకు ఎదురే ఉండదు. మీరు స్టూడెంట్ అయితే మీకు ఎదురే ఉండదు. సో, కాబట్టి కెరియర్ పరంగా గానీ, ఏదన్నా ఎడ్యుకేషన్ పరంగా గానీ రోజుకు 2.5 గంటలు మీరు ఇన్వెస్ట్ చేయండి. అలాగే న్యూ స్కిల్స్, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ముందు ముందు ఉపయోగపడతాయి. ఖాళీ ఉన్నప్పుడు స్కిల్స్ నేర్చుకోండి. ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయండి. స్టూడెంట్స్ అయితే ఉద్యోగానికి ఏమేమి అవసరమో ఆ స్కిల్స్, ఆ కోర్సులు చేయండి. ఇట్లా కెరీర్‌లో ఉన్నాళ్ళైతే గనక ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి? అట్లా ఇంప్రూవ్ చేసుకోండి. నిన్నటి కంటే ఇవాళ ఏం బెటర్‌గా ఉన్నానని ఆలోచన చెయ్యండి. ఇది కెరియర్ పరంగా. ఇకపోతే ఫైనాన్షియల్‌గా ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్‌గా బావుండాలి అంటే ఒక బడ్జెట్ అంటూ ఉండాలి. ఒక మనీ మేనేజ్‌మెంట్ టెక్నిక్ అనేది ఉండాలి. సో, నేను చాలా సింపుల్‌ది చెప్తాను. ఎందుకంటే నేనేమి ఫైనాన్షియల్ ప్లానరు ఇది కాదు గానీ, సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఎక్కువ మంది ఫాలో అయ్యేది 50, 30, 20 రూల్ అంటాం. 50, 30, 20. ఆ! ఓకే. అంటే ఏంటంటే నీ మంత్లీ ఇన్‌కమ్‌లో 50% నీ రెగ్యులర్ అవసరాలకు అంటే ఇల్లు, ట్రాన్స్‌పోర్టు, హెల్త్ ఇయన్నీ అంటే స్కూల్ ఫీజులు, సరుకులు, కూరగాయలు, వంట, నీ రెగ్యులర్ ఎక్స్‌పెన్సెస్ నీ నెలవారీ ఖర్చులు. ఖర్చులకి 50% కేటాయించుకోండి. 30% నీ వాంట్స్ అంటే ఎంటర్‌టైన్‌మెంటు, హాబీసు, ట్రిప్పులు, సరదాలు, షికార్లు ఉంటాయి కదా! ఉండాలి కదా! అది కూడా ఉండాలి కదా! హ్మ్. సో, వాటికి 20% ఖచ్చితంగా సేవింగ్. సేవింగ్. ఏది ఏమైనా ఆ 20% ఇప్పుడు రూ. 100లో ఆ రూ. 20 తీసి ఆ డిబ్బీలో ఏసిన తర్వాతే ఈ 80లోనే మీరు చూసుకోవాలి. ఒకవేళ 50 బదులు 60 ఖర్చయితే ప్లెజర్‌కి 20 ఉంచుకోండి. అంతే తప్పితే సేవింగ్‌లోంచి 10 తీయొద్దు. ఓకే. సో, రూ. 20 డిబ్బీలో పడిపోవాలి. ఓకే. రూ. 50 ఖర్చులకి ఆటికి, రూ. 30 మీ అవసరాలకి, సరదాలకి వాటికి వాడుకోండి. పిల్లలతో ఎంజాయ్ చేయటానికి ఏదైనా అలా సుమారుగా రమారమిగా ఈ బడ్జెట్‌లోనే అట్లా ఉంచుకుని అలా బ్రతకటానికి అలవాటు పడండి. సో దట్ అప్పులు తక్కువవుతాయి. ఆ తర్వాత ఇబ్బందులు ఉండవు. సో, ఇది ఫైనాన్షియల్‌గా. ఇకపోతే ముఖ్యమైన నా ఏరియాలోకొస్తున్నాను రిలేషన్‌షిప్. ఫస్ట్ రిలేషన్‌షిప్‌లో నేను చెప్పే కపుల్స్ అందరికీ గానీ, ఎవరికైనా సరే నేను చెప్పేదేంటంటే, ఈ 2025 సంవత్సరం నుంచి మీరు అవతల వ్యక్తి చెప్పేదాన్ని వినండి. నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? తర్వాత. నాకెందుకిలా అనిపిస్తుందో అంటే అని అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు, ఆవిడకి అనిపించేదంతా సోదెనో లేపోతే అస్సల అందులో లాజిక్ లేదని గానీ, అందులో పస లేదని గానీ, అందులో పాయింట్ లేదని గానీ నీకేదనిపించినా ఆవిడ చెప్పేది వినండి. ఆయన చెప్పేది వినండి. మీరు చెప్పిందే, మీరన్నదే రుద్దాలని చూడకండి. సో, ముందు విన్నాక ఏమో మీకు కూడా అందులో ఒక చిన్న ఆవిడ 10 వాక్యాలు చెప్తే అందులో 1, 2 వాక్యాలు మీకు కూడా సబబుగా అనిపించొచ్చు. నిజమే గదా! తనన్న దానిలో కూడా పాయింట్ ఉంది గదా! అని అనిపించొచ్చు. నువ్వు వినకముందే నేనే రైటు, నేను చెప్పిందే ఇనాలి, మీకు ఆపేసేయి అని అనకండి. దయచేసి వినండి. మీకు నచ్చకపోతే ఒప్పుకోకండి. విడమర్చి చెప్పండి. కాస్త ఓపికగా ఇద్దరూ ఒక టీమ్ అనేలాగా ఈ కొత్త సంవత్సరం అంతా మేమిద్దరం అంటే ఒకే బరిలో ఉన్న ఆపోజిట్ టీమ్ వాళ్ళు అనుకోకుండా ఇద్దరు ఒకే టీము. మీకొచ్చే ప్రాబ్లమ్స్, అపార్థాలు, సమస్యలు ఆర్థికమైన ఏ రకమైనయి అయినా అవి మీ ప్రత్యర్థుల కింద
మీరిద్దరూ ఒక టీం కింద ఉండి ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఉండటానికి ట్రై చేస్తారు అందరూ 2025లో అన్ని రకాలుగా ఫిజికల్గా, ఎమోషనల్గా, ఆరోగ్యంతో పాటు అలాగే ఆర్థికంగా, రిలేషన్షిప్ వైజు, కెరియర్ వైజు అందరికీ 2025 అనేది అన్ని రకాలుగా బాగుండాలని అందరినీ ఆశీర్వదిస్తూ అలాగే కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సేవింగ్ ఫార్ములా అయితే నిజంగా చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా మనకు తోచినట్టుగా పెద్దగా లెక్కలేసుకోవాల్సిన పని లేకుండా వచ్చిన దాంట్లో సర్దుకుపోయేలా జీవితాన్ని ఎలా గడపాలని ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.